శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి వారికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఇల్లు కొనుక్కోగలుగుతామా, మన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనము ఫలానా నక్షత్రంలో పుట్టాము, లేదా నక్షత్రం తెలియని వారికి మన పేరు ఇది కదా, ఈ పేరు మీద ప్రారంభమైనటువంటి అక్షరముతో ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది మనం చూసుకుంటూ ఉంటాము. ఇక ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వివాహం అవుతుందా, ఇంట్లో కుటుంబ సభ్యులకు వివాహం అవుతుందా, మంచి ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో మనము సస్టైన్ అవ్వగలుగుతామా, ఏదైనా మంచి వాహనం కొనుక్కోగలుగుతామా, కారు, సెల్ ఫోన్లు ఇలాంటి విలువైన వస్తువులు కూడా మనం కొనుక్కోగలుగుతామా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా ఉంటూ ఉంటాయి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అని మనము అన్ని రాసుల వారికి కూడా ఇప్పుడు తెలియజేసుకుంటాము. గురువు గారి యొక్క స్థితి సంచారము జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలో ఉంటుంది. ఆ తదుపరి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. జూన్ 1వ తేదీ వరకు పూర్తిగా వక్రించట్ల, మార్చి 7వ తేదీ వరకు వక్రించి ఇక అక్కడ దగ్గర నుంచి రుజు మార్గంలో ఉంటూ జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము సింహ రాశిలోకి ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31వ తేదీన వచ్చేస్తుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు గారు మారుతున్నారు. ఇక అక్కడ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అంటే ఈ సంవత్సరం చివరి రోజు వరకు కూడా గురువు గారు సింహ రాశిలోనే ఉంటారు. గురువు గారి స్థితి సంచారం ఇలా ఉండగా రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 8వ తేదీ నుంచి మారిపోతున్నారు. కేతువు యొక్క సంచారము అప్పటి వరకు కూడా సింహరాశిలో ఉంటూ ఉండగా డిసెంబర్ 8 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తోంది. అలాగే రాహు గారి సంచారము డిసెంబర్ 8వ తేదీ నుంచి మకర రాశిలోకి వస్తూ ఉంది. ఇక శని గారి యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేసినట్టయితే జనవరి 1వ తేదీ నుంచి కూడా శని గారి యొక్క సంచారము మీన రాశిలోనే ఉంది. ఈ సంవత్సరం అంతా మీన రాశిలోనే ఉంటుంది. అయితే ఆగస్టు 11వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ కాలంలో మటుకు 122 రోజుల కాలం అన్నమాట. అది ఈ కాలం మటుకు శని గారు వక్రించి ఉంటున్నారు. ఈ వక్రం అనేది డిసెంబర్ 11వ తేదీన వక్రం వీడిపోతోంది. ఈ 122 రోజుల కాలము కూడా ఈ 2026వ సంవత్సరంలోనే ఉండడం ఇక్కడ గమనార్హం. గ్రహస్థితులు ఇలా ఉండగా ప్రధానమైనటువంటి గ్రహస్థితులని మనం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రధానమైన గ్రహస్థితులు రాహుకేతువులు గురు శనులుగా చెప్తాం కాబట్టి ఈ నాలుగిటి యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం తెలియచెప్పుకుంటూ ఉన్నాము. ఇక వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రాసుల్లోకి వెళ్లి వివరంగా తెలియచెప్పుకుందాం. వృషభ రాశి వారికి గురువు గారి యొక్క స్థితి సంచారము ద్వితీయ స్థానంలో ఉంటూ జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వెళ్ళిపోతోంది. ఆ తదుపరి సింహ రాశిలోకి అక్టోబర్ 31వ తేదీన వెళ్తోంది. అయితే ఈ రెండు సంచారాలు కూడా అంత అనుకూలంగా లేవు. గురువు గారు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా తృతీయ స్థానం అవుతోంది కాబట్టి అంత అనుకూలమని చెప్పడానికి ఇక్కడ అవకాశం కనిపించడం లేదు. ఒక్క ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మటుకు చాలా చాలా అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు. ఇక మిగతా సంవత్సరం పొడుగుతా కూడా, అంటే జూన్ 1 తదుపరి గురువు గారి యొక్క బలం తగ్గిపోతోంది. వృషభ రాశి వారికి శని గారి బలం మటుకు సంవత్సరం పొడుగుతా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాహుకేతువుల బలాలు అయితే చాలా చాలా సాధారణంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ 4 ప్రధాన గ్రహాల్లో 2 గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తూ ఉన్నాయో ఇంచుమించుగా జూన్ 1 వరకు, అంటే ప్రథమార్థం అంతా బాగుంది. ప్రథమార్థం అంతా కూడా గురుబలం చాలా బాగుంటున్న కారణం చేత, సంవత్సరం పొడుగుతా శని గారి యొక్క బలం చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా కార్యసిద్ధి కలుగుతుంది, విజయం కలుగుతుంది, మాట తీరు చాలా బాగుంటుంది. అలాగే మాటకి పరపతి పెరుగుతుంది. కుటుంబంలో కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ఇంట శుభకార్యాలు కుదురుతాయి. ఇంకా వివాహం కాని వారు ఎవరైనా ఉన్నారా అంటే
వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సన్మాన సత్కారాలు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా ధనము లాభం రూపంలో వచ్చేస్తోంది. ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి, అలాగే రుణ భారాలు తగ్గేటటువంటి పరిస్థితి చాలా అత్యద్భుతంగా ఇక్కడ శని గారు గాని ఇక్కడ గురువు గారు గాని ఏ రూపకంగా చూసినా కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఉద్యోగ జీవితం కూడా చాలా వరకు ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉన్నది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. దూరాభార ప్రయాణాల విషయంలో చాలా ఎక్కువ వ్యయ ప్రయాసలకి ఓర్చి వెళ్తారు. ఇవన్నీ కూడా మీకు ఈ 2026వ సంవత్సరంలో అత్యద్భుతమైన ఫలితాల కిందే లెక్క. మరి అక్టోబర్ 31వ తేదీన మారిపోతూ ఉన్నటువంటి గురుగ్రహ సంచారం ఏమైనా బాగుందా అంటే 4వ స్థానంలో ఉంటారు కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ గురు సంచారం ఇది కూడా అంతగా ఉపయోగపడడం లేదు. అంటే తృతీయంలోను చతుర్థంలోనూ కూడా గురువు గారి యొక్క స్థితి సంచారము అంత గొప్పగా లేని కారణం చేత ద్వితీయార్థం అంతా కూడా గురువు గారికి పూజలు చేయండి. గ్రహాల యొక్క స్థితిగతులని బట్టే మీ యొక్క జపము తపము యజ్ఞము యాగము ఇలాంటివి ఉండడం అనేది చాలా చాలా మంచిది. కాబట్టి ఇక్కడ గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగజేస్తాయి. అలాగే శని గారి యొక్క స్థితి సంవత్సరం పొడుగుతా బాగుంది కాబట్టి ఇక మీరు ఆలోచించుకోని అవసరం లేదు. ధన ఆదాయం ఏ రూపకంగా వస్తుందో ధనము మూట కట్టి దాచిపెట్టుకోండి, అంత బాగుంటుంది అన్నమాట. లాభస్థానంలో శని గారు ఉన్నారంటే ఎక్కడెక్కడ మొండి బాకీల్ని వసూలు చేసేస్తారు. అలాగే మీకు ఏదన్నా 5 రూపాయలు రావాల్సిన చోట 8 రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి లాభాలని కూడా శని గారు ఇవ్వడంలో మహా సామర్థ్యవంతులు ఆయన అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక రాహుకేతువుల పరిస్థితి సాధారణంగా ఉంటూ ఉంది కాబట్టి రాహుకేతు స్తోత్ర పారాయణాలు సంవత్సరం పొడుగుతా చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. 2026వ సంవత్సరం అంతా కూడా ప్రతి మనిషికి బాగుండాలి, ప్రతి మనిషికి ఆర్థిక అభివృద్ధి కలగాలి, ఆరోగ్య అభివృద్ధి కలగాలి, నిత్య నూతనమైన సంతోషం కలగాలి అని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.